అందరికీ నమస్కారం అండి. ఇంతమంది ఇంత ఇన్స్పిరేషన్తో సాంగ్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఒక కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటికీ ముఖ్యమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 45 డిగ్రీల్లో ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు, వారి పుత్రుడు లోకేష్ గారు, అలాగే హీరో బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో మండు టెండల్లో మీకోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనే దానికోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసు. మనమంతా హైదరాబాద్లో ఉండే ఆ ఎండ గురించి తెలియదు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే తెలుస్తుంది ఆ ఎండ గొప్పతనం ఏంటో, ఎంత భయంకరమైందో. అటువంటి ఎండలో అంత వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకోసం అంటే అమాయకంగా ఈ 5 సంవత్సరాలు ఏదో సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పిల్లలు చదువుకను, ఇంటి కోసం ఒక 10,000 5,000 మొత్తం కలిపి 1 లక్ష రూపాయలు సంవత్సరం మీద వస్తే, ఆ సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇచ్చాడు కదా అని చెప్పి ఓట్లు వేస్తే మీ జీవితం కానీ, మీ భవిష్యత్తు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ ఇంకెప్పుడు బాగుపడదు, ఇట్లాగే ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడు రిక్షా తోలుకోవాలి, ఆటో రిక్షా తోలాలి, కప్పులు కడగాలి, హోటల్ ప్లేట్లు కడగాలి. అటువంటి పరిస్థితి మారి మీ పిల్లలు కూడా అందరి పిల్లల్లాగే బాగా అభివృద్ధిలోకి రావాలి, ఖచ్చితంగా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అని చెప్పి అంత వయసులో కూడా ఆయన ఫ్యామిలీ మొత్తం ఎవరి కోసం, ఎందుకోసం ఈ ఎండలో తిరుగుతున్నారో ఆలోచించి ఆయన ఇన్స్పిరేషన్తో మా కొడాలి వెంకటేశ్వరరావు, ఆయన టీము వీళ్ళంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడుండి అంత ఇన్స్పైర్ అయ్యి ఈ సాంగ్ చేయడం జరిగింది. గుమ్మడి గారు చెప్పినట్టు ఆయన ఎన్ని చేశారో ఆయన చెప్పారు, ఆయన స్వయంగా అనుభవం ఉంది. అలా ఇప్పుడు ఏదైనా మంచి చేయాలి, ప్రజలకు అందరికీ ఉపయోగపడాలి, ఈ దేశానికి యాక్చువల్గా దేశం కోసం కూడా ఆలోచించే మనిషి ఆయన. దేశానికి నాయకుడు అవ్వాల్సిన మనిషి ఆయనంతటికి ఆయన తగ్గించుకొని నా రాష్ట్రం చాలు అని మన కోసం ఇక్కడ ఉండిపోయిన మనిషి. లేకపోతే ఈపాటికే ఆయన చాలాసార్లు ప్రధానిగా కూడా చేసేవాడు, ఆనెస్ట్గా చెప్తున్నాను. అనేక సందర్భాలు వచ్చినాయి, ఆయన చేతి దాకా వచ్చినాయి. కానీ నేను చేయాల్సిన పనులు వేరే ఉన్నాయని అభివృద్ధి కోసం, ప్రజల కోసమే కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. అటువంటి మనిషి మీ అందరి దగ్గరికి వచ్చి బతిమాలతో రిక్వెస్ట్ చేయటం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, రాజధాని తెచ్చుకుందాం, పోలవరం ప్రాజెక్ట్ తెచ్చుకుందాం, మనకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది అని చెప్పి అంత రిక్వెస్ట్ చేస్తా అంటే అసలు ఏం చేయాలో భయంకరమైన రాష్ట్రానికి ఇటువంటి పరిపాలన, ఇటువంటి ప్రభుత్వం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాలు అక్కడ ఉన్న ప్రజలు ఎంత సంక్షోభం అనుభవించారో అర్థమవుతుంది. దాంట్లో వచ్చిన ఇన్స్పిరేషన్తోనే నాకు సోదరుడు అంటాడు కొడాలి వెంకటేశ్వరరావు, ఆయన పాటలు చేసి మా టీం అంతా చేసి తీసుకొచ్చారంటే జనార్దన్ గారికి చెప్పి ఏమైనా సరే మనం కూడా ఉడతా భక్తి సహాయం చేయాలి, మనం కూడా పాల్గొనాలి, మన జన్మభూమి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినాం, మన బాధ్యత అని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతుంటే జనార్దన్ రెడ్డి గారు ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు మీ ముందుకి. సో ఇది మీ మీడియా కానీ, మిగతా మిత్రులు కానీ ఎంత వీలైతే అంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల్లో చైతన్యవంతం చేయండి. ప్రజలందరూ కూడా దీన్ని చూసే కాదు, మీరు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుంటుంది. అంత పెద్ద అంత మంది మనుషులు వచ్చి, ఎంతోమంది చదువుకున్న ఎన్ఆర్ఐలు వచ్చి ఇప్పుడు మీ ముందు ఈ 175 మందిలో అనేక మంది ఎన్ఆర్ఐలు, అనేక మంది బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు మీకోసం వచ్చారు. మన రాష్ట్రాన్ని బాగు చేయాలని వచ్చారు. మిమ్మల్ని విజ్ఞానవంతులు చేసి మీ భవిష్యత్తు ప్రభావితం చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ఈరోజు ఎన్నికల్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం పాడైపోవటమే కారణం. చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడానికి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఎన్నుకున్న 151 మంది 2019లో వాళ్ళకున్న అఫిడవిట్లో చూడండి ఎంత డబ్బు ఉంది. మీకు 1 లక్ష రూపాయలు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వచ్చి ఉంటే వాళ్ళకి 500 కోట్లు వచ్చి ఉంటుంది ఒక్కొక్కరికి. 151 మందిలో ఖచ్చితంగా
ఒక్కొక్కరికి 500 కోట్ల ఉంటుంది. రేపు డిక్లేర్ చేసేది మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టే ఓట్లే. అంత అంత భయంకరంగా సంపాదించుకున్నారు. ఆ డబ్బంతా మీది, ఈ రాష్ట్రాన్ని ప్రజలది. దయచేసి ఆలోచించి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం కావాలి. మీ అందరూ కలిసి మీకోసమే ఆయన చేసేది. మన కోసం మనం బాగు చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి. దయచేసి మీరందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఆయన్ని గెలిపించాలి. అది మన బాధ్యత. మనం మనుషులుగా పుట్టినందుకు ఖచ్చితంగా ఆయన చేసేది ఆలోచించి అది ఆ బాధ్యతతో ఆ ఓటు వేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.